సో, వాతావరణ అనుకూల సమాజాలు అంటే ఇంగ్లీష్‌లో రెసిలియంట్ సొసైటీస్ అని చెప్తారు. సో, ఈ రెసిలియంట్ సొసైటీ అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అంటే ఒక తుఫాను గానీ, లేకపోతే ఒక భూకంపం గానీ, లేదా వాతావరణ పరంగా పెద్ద మార్పులు గానీ ఏదైనా సంభవించినప్పుడు ఎంత త్వరగా ఆ సమాజం కోలుకొని మళ్ళీ వెనక్కి వస్తుంది అనేటువంటి దాన్ని రెసిలియన్స్ అని అంటారు. సో, ఈ రెసిలియంట్ సమాజాల నిర్మాణం చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పు అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా ఆవరిస్తోంది. సో, అకాల వర్షాలు, తుఫాన్లు, అదేవిధంగా అతివృష్టి లేదా అనావృష్టి, తీవ్రమైనటువంటి ఎండగాలులు, ఉష్ణోగ్రత పెరిగిపోవడం, ఈ రకమైనటువంటి ప్రమాదాలన్నీ కూడా మనకి ఈ మధ్య తరచుగా సంభవిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మన సమాజాలు సిద్ధంగా లేవు. కాబట్టి ఈ సమాజాలని మనము ఈ ఆటుపోట్లను తట్టుకోవడానికి సరైనటువంటి తట్టుకునే సమాజాలుగా మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ఏంటంటే మన ప్రజలు, దెన్ ప్రభుత్వాలు, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు, పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు, అన్ని వర్గాల వారు కూడా దీన్ని ముఖ్యంగా సీరియస్గా తీసుకుని ఈ విషయం మీద శ్రద్ధ పెట్టి తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ రెసిలియంట్ సమాజాలు అంటే వాతావరణ హితమైనటువంటి సమాజాలు అంటే ఏముండాలి, వాటి లక్షణాలు ఏంటి అనేటువంటి వాటి గురించి అవగాహన సంపాదించాలి. నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైనా కూడా ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఎంత త్వరగా తిరిగి కోలుకోగలుగుతాము, నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాము, మళ్ళీ ఇట్లాంటివి సంభవించకుండా మనం ఏమైనా చర్యలు తీసుకోగలుగుతామా, ఒకవేళ సంభవించినట్లయితే ప్రమాదం నుంచి జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా ఏర్పాట్లు చేయగలుగుతామా అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాతావరణ అనుకూల సమాజ నిర్మాణంలో ఉన్న ముఖ్య అంశాలేంటి? వాటి గురించి కొంచెం వివరించగలరా సార్? దీంట్లో చూసినట్టయితే 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి మిటిగేషన్, అంటే జరిగినటువంటి నష్టానికి ఇమ్మీడియట్‌గా రిలీఫ్ అందించడం, దెన్ సహాయ సహకారాలు అందించడం, ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, ఎక్కడైతే ఎఫెక్ట్ అయినటువంటి పాపులేషన్ ఉందో వారికి ఆహార పదార్థాలు అందించడం, వైద్య సదుపాయాలు చేయడం, ఇట్లాంటివన్నిటిని కూడా మిటిగేటివ్ మెజర్స్ అంటారు. తక్షణ సాయం కింద మనం భావించాలి. రెండోది అడాప్టేషన్ మెజర్స్ అంటారు. ఈ అడాప్టేషన్ మెజర్స్ అంటే అవి లాంగ్ టర్మ్‌లో పనిచేస్తాయి. అంటే సపోజ్ తుఫాన్ వచ్చింది, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎక్కడికి తరలించాలి అంటే సైక్లోన్ షెల్టర్స్ అనేటువంటివి నిర్మాణం చేస్తారు. అవి తుఫాను ప్రభావిత ప్రాంతాలకు దగ్గరలోనే ఉంటాయి, కానీ తుఫాను తాకిడిని తట్టుకునేటువంటి శక్తితో వాటిని నిర్మాణం చేసి అక్కడ వారికి కావాల్సినటువంటి ఆహార ఏర్పాట్లు చేయడానికి, నీటి వసతి కల్పించడానికి, మిగతా వసతులన్నీ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు పెట్టుకుని ఆ షెల్టర్స్ నిర్మాణం చేయడం, వాతావరణ అనుకూలిత రోడ్ల నిర్మాణం అంటే అన్ని వెదర్స్లోనూ కూడా పనిచేసేటువంటి రోడ్స్ని నిర్మాణం చేయడము. కొన్ని రోడ్స్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాలకి 60-70% రోడ్స్ అన్నీ కూడా ఓన్లీ సమ్మర్లో మాత్రమే పనిచేస్తాయి, వర్షాలు కురిసినప్పుడు పనిచేయవు. అదేవిధంగా దీనికి నిర్వహించడానికి కావాల్సినటువంటి సిబ్బందిని తయారు చేయాలి, వారికి తగిన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అని చెప్పేసి ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అంటారు. సో అది ఒక పెద్ద ఆర్గనైజేషన్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన సమాజాలని వెంటనే తక్షణ సాయం అందించడానికి, అదేవిధంగా నష్టాన్ని నివారించడానికి, తగ్గు చేయడానికి ఈ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నారు. రెండోది ఏంటంటే దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ని సప్లై చేయడం, వాటిని వినియోగించడానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ని ఇంపార్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ రెసిలియంట్ సమాజం యొక్క నిర్మాణంలో భాగాలుగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మిటిగేషన్ మెజర్స్, అడాప్టేషన్ మెజర్స్ని మనం ఈ రెసిలియంట్ సొసైటీ నిర్మాణానికి ముఖ్యమైనటువంటి భాగాలుగా భావించాలి. డాక్టర్ నల్లిమోహన్ గారు అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. మన దేశంలో యువత ఆధ్వర్యంలో జరుగుతున్న వాతావరణ అనుకూల చర్యలకు కొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. ఏ పని చేయాలన్నా కూడా సమాజం మొత్తం పూనుకోవాలి. అయితే యువత కనుక ముందుండి నాయకత్వం వహించి
లీడర్షిప్ చూపించినట్లయితే ఆ కార్యక్రమాలు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి యువత దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలని మనం అందరూ కూడా ఆశిస్తాము. అయితే యువత ఏ పని చేయగలుగుతారు, ఏ పని చేయలేరు అనేటువంటి సందేహాలు కొంతమందికి ఉంటాయి. సో ఈ మధ్య యువత అందరూ కూడా మోడర్న్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నారు. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మన యొక్క సమస్యలను, ముఖ్యంగా పర్యావరణపరమైనటువంటి సమస్యల్ని, సామాజిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి వారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని అప్లికేషన్స్ తయారు చేస్తున్నారు, మొబైల్ అప్లికేషన్స్ తయారు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు వారు ఒక మొబైల్ యాప్ని తయారు చేశారు. దాని ద్వారా ఎన్ని చెట్లు నాటారు, ఎన్ని చెట్లు బతికాయి, వాటి యొక్క నెంబర్ ఎలా ఉంది, గ్రోత్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో నాటారు అనేటువంటి వివరాలన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఏం చేశారంటే మన వాతావరణంలో ఉండేటువంటి తేమని, అంటే గాలిలో ఉండేటువంటి తేమని కండెన్స్ చేసి దాన్ని నీరు కింద కన్వర్ట్ చేసి అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అవుతుంది. ఎడారి ప్రాంతాల్లో చాలా బాగా పనిచేస్తాయి. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఇటువంటి మెషిన్లని ఉపయోగించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అంతేకాకుండా అటవీ ప్రాంతాల్లో చూసినట్లయితే అడవులలో పడేటువంటి అగ్ని నిరోధకానికి టీముల కింద ఏర్పడి అడవుల్లో ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో వాటిని గస్తీ కాస్తూ అడవుల్లో కనుక ఎవరైనా పొరపాటున అగ్గి పెట్టినట్టయితే దాన్ని వెంటనే ఆర్పి నష్టం జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే అడవుల్లో అగ్గి పడింది అంటే అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న జంతువులు, యానిమల్స్ ఏవైతే భూమి మీద గూళ్ళు కట్టుకుని ఉంటాయో అటువంటి పక్షులు ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి చెట్లు అండ్ పొదలు, ఔషధ మొక్కలు ఈ అగ్నికి ఆహుతైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కూడా ఈ అడవిలో పడిన అగ్గి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అడవిలో అగ్గి అంటే అది సింపుల్ విషయం కాదు, చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అండ్ అటవీ చట్టాల ప్రకారం కూడా అడవిలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అగ్గి పెట్టినట్లయితే వారిని శిక్షించడానికి మనకి ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అడవుల్లో జరిగేటువంటి ప్రమాదాలను నివారించడం చాలా అవసరం. ఎందుకంటే దానివల్ల టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి, వాతావరణంలో అసమతుల్యత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో ఇంకా కాంప్లికేషన్స్కి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. వాతావరణ హితమైన రెసిలియంట్ సమాజ నిర్మాణంలో అడవులు ఎలా దోహదపడతాయి సార్? ఎక్కడైతే అడవుల యొక్క విస్తీర్ణము, సాంద్రత ఎక్కువ ఉందో అటువంటి ప్రాంతాల్లో ఈ వాతావరణం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఎక్కడైతే ఏ ప్రాంతాలైతే మనకి మడ అడవులు ఉన్నాయో, అంటే తీర ప్రాంతాల్లో, ఆ మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతంలో సైక్లోన్ యొక్క ప్రభావం, వాటి యొక్క తీవ్రత చాలా తక్కువగా కనపడింది. కాకినాడ తీరంలో వచ్చినటువంటి పెథాయ్ అనేటువంటి సైక్లోన్ కనుక చూసినట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి సైక్లోన్. కొన్ని ప్రెడిక్షన్స్ ప్రకారంగా కాకినాడ పట్టణం మొత్తం కూడా ఈ యొక్క సైక్లోన్ వల్ల ప్రభావితమయ్యి నాశనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి దాదాపు 60-70 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి మడ అడవులు, ఏవైతే కోరింగా రక్షిత ప్రాంతమైనటువంటి అడవిలో ఉన్న మడ అడవులు ఉన్నాయో వాటి యొక్క ప్రెజెన్స్ వల్ల ఈ యొక్క సైక్లోన్ తీవ్రతని చాలా మటుకు తగ్గించి కాకినాడ పట్టణాన్ని, అక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి నష్టం జరగకుండా నివారించడం జరిగింది. సో ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఎక్కడైతే అడవులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావాన్ని నుంచి బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా సమ్మర్స్లో టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో 50-54 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవి మానవుల యొక్క ఆరోగ్యం మీద, చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం మీద, ముసలివారి మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వాటిని తట్టుకోవాలంటే ఎక్కడైతే చెట్లు, చేమలు ఎక్కువగా ఉన్నాయో, మైదాన ప్రాంతాల కంటే చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క టెంపరేచర్స్ 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో, కోస్టల్ ఏరియాలో సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
దాన్ని తగ్గించుకోవడానికి చెట్లను విరివిగా పెంచాలి, సామాజిక అడవులను ఎక్కువగా పెంచాలి. మనము ఈ సామాజిక స్పృహతోటి వ్యవహరిస్తే ఈ యొక్క రెసిలియంట్ సమాజాల యొక్క నిర్మాణం సుగమం అవుతుంది. కాబట్టి అడవుల పెంపకం అనేది ఫండమెంటల్ ఇష్యూ. ఇంకోటి, అడవులు మనకి వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి. అవి జీవజంతువులన్నిటికీ నిలయాలు. అడవుల్లో ఉండేటువంటి జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు వీటన్నిటినీ కలిపి జీవ వైవిధ్యం అంటాం. సో ఈ జీవ వైవిధ్యం ఉండడం వల్లే మనకి కొత్త కొత్త జాతులు, కొత్త కొత్త వంగడాలు మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం తినేటువంటి వరి, గోధుమలు, సజ్జలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీసు, రూపాంతరం చెందినటువంటి వెరైటీసు. కానీ వీటి యొక్క మూలాలు మట్టుకు వైల్డ్ వెరైటీస్ ఆఫ్ ది కల్టివేటెడ్ క్రాప్స్ ఏవైతే మన గ్రాస్ ల్యాండ్స్ లోపల, అడవుల లోపల నిక్షిప్తమై ఉన్నాయో వాటి నుంచి సేకరించడం వల్ల మాత్రమే మనం ప్రొడ్యూస్ చేసేటువంటి పంటల్లో నాణ్యత, వాటిలో ఆహార పోషక విలువలు మనం ఇప్పటివరకు కూడా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఏదైనా ఒక కొత్త వంగడం డెవలప్ చేసిన తర్వాత అది 10-15 ఏళ్ళ తర్వాత నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఇంకొక కొత్త వంగడాన్ని మనం క్రాస్ చేసి, హైబ్రిడ్ చేసి, బ్రీడ్ చేసి, ప్రొడ్యూస్ చేసి దాని నుంచి మనం ఉత్పత్తి చేసుకుని మళ్ళీ మన ప్రగతి సాధించాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా డిపాజిటరీ ఏదైనా ఉందంటే అది అడవి. కాబట్టి అడవి కనుక అంతరించిపోయినట్లయితే చాలా ఇబ్బంది పడేటువంటి అగత్యం ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అడవుల్లో ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని, అక్కడ ఉండేటువంటి వన్యప్రాణులను ఎప్పటికీ కూడా మనము పట్టించుకుంటూ ఉండాలి. అవి నష్టం జరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటి, టెంపరేచర్ కంట్రోల్లో కూడా అడవులు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. అలాగే మందు మొక్కలు సప్లై చేయడానికి మనం ఇప్పుడు ఆయుర్వేదం ప్రకారంగా వాడేటువంటి మందులన్నీ కూడా వనమూలికల నుంచి తయారైనవే. కాబట్టి ఈ వనమూలికలు కనుక లేనట్లయితే ఆయుర్వేద విధానం కుంటుపడుతుంది. ఎందుకంటే ఆయుర్వేదం అనేది న్యాచురల్గా వచ్చేటువంటి ప్రకృతిపరమైనటువంటి ట్రీట్మెంట్ మెథడాలజీ. ఆయుర్వేదం అనేది ఒక జీవన విధానం అన్నమాట. కాబట్టి ఈ ఆయుర్వేదము ప్రకృతితోటి ముడిపడి ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్, ఔషధులు, ఆకులు, అలములు, దుంపలు ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేద మందుల్లో వినియోగించబడి సమాజంలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి చాలా కృషి చేస్తుంటాయి. అంతేకాకుండా అడవుల నుంచి మనకి కలప ఉత్పత్తి అవుతుంది. ఆహార పదార్థాలు, పళ్ళు, కాయలు, పూలు ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎకోసిస్టమ్ సర్వీస్ అయినటువంటి ఆక్సిజన్, అదేవిధంగా వాటర్ ప్రొడక్షన్కి కూడా మనకి ఆ అడవులే ఆలవాలం. కాబట్టి అడవులు ఒక ఉన్నతమైన రెసిలియంట్ సమాజాన్ని నిర్మించడానికి, పర్యావరణ హితంగా ఉండాలి అంటే మన జీవన విధానము అడవులు ఉండడం చాలా అవసరం. కాబట్టి ఇందులో సందేహం లేదు. దీంట్లో ప్రజలందరూ కూడా నడుం కట్టి తమ వంతు బాధ్యత చేయాలి. ముఖ్యంగా యువత దీన్ని బాధ్యతగా తీసుకుని లీడర్షిప్లో ఉన్నట్లయితే ఫ్యూచర్ వాళ్ళకి చెందింది కాబట్టి వారి యొక్క ఫ్యూచర్ని వాళ్ళు చక్కదిద్దుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రకృతి వనరులకు నష్టం జరగకుండా ఉండే విధంగా రెసిలియంట్ సొసైటీలు నిర్మాణం చేసుకోవడానికి కావలసినటువంటి కృషి తప్పకుండా చేయాలని నేను భావిస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అయితే ఆటుపోట్లకు తట్టుకునే సమాజ నిర్మాణంలో యువత మరియు స్టార్టప్స్ ఎలా సహాయపడవచ్చు అంటారు? ఇది చాలా మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, సమాజంలో అందరి బాధ్యత ఉంది, దాంట్లో యువత బాధ్యత ఇంకా చాలా ఇంపార్టెంట్. దే షుడ్ బి ది లీడర్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర సృజనాత్మక శక్తి ఉంది, చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, చేయాలనేటువంటి తాపత్రయం ఉంది. కాబట్టి ఇవన్నిటినీ ఉపయోగించుకొని వారు సకారాత్మకంగా కన్స్ట్రక్టివ్ పద్ధతిలో సమాజాన్ని నిర్మాణం చేయడానికి వారు నడుం కట్టాలి. ఎందుకంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు ది యూత్ ఆఫ్ ది ప్రెజెంట్ డే. ఆ విధంగా మనం ఆలోచన చేసి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా పుట్టగానే వాళ్ళు ఏం చదువుకోవాలి అనేటువంటి నిర్ణయాలు చేయకుండా వారి యొక్క రుచులు, అభిరుచులను బట్టి వారికి కావలసినటువంటి విద్యాభ్యాసాన్ని, లైఫ్ స్కిల్స్ని వాళ్ళకి ఇంపార్ట్ చేసినట్లయితే మంచి సమాజం నిర్మాణం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ స్టార్టప్ కంపెనీలు అనేటువంటిది ఈ గత 5 నుంచి 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలో కూడా చాలా అభివృద్ధి చెందింది. మన దేశం కూడా గత 10 సంవత్సరాల్లో స్టార్టప్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా చాలా ప్రగతి సాధించింది. మన యువత
ఇప్పటి వరకు నిబిడీకృతమైనటువంటి వారి సృజనాత్మక శక్తిని బయటికి తీసి అనేక ఆవిష్కరణలు, అనేక అప్లికేషన్స్, అనేక టెక్నాలజీలు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అందులో వ్యవసాయ టెక్నాలజీలు ఉన్నాయి, అదేవిధంగా ఆహార నిల్వ టెక్నాలజీస్ ఉన్నాయి. మనం చూసినట్టయితే విద్యాభ్యాసానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ టూల్స్ అండ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హెల్త్లో వచ్చినటువంటి వినూత్న ఆవిష్కరణలని ప్రజలందరికీ చేరవేయడానికి అప్లికేషన్ తయారు చేస్తున్నారు. సో సమాజంలో ఇవన్నీ కూడా ఒక అంతర్భాగమే. డిఫెన్స్ సిస్టమ్స్లో చూసినట్టయితే రివల్యూషనరీ చేంజెస్ గత 10 సంవత్సరాల్లో వచ్చినాయి. సో అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ, వీటన్నిటికీ కూడా యువతని మనము ఎంకరేజ్ చేసి వారి ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు తయారు చేయించి మన సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయించడానికి ప్రోత్సహించాలి. సో ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి ఆటుపోట్లకు తట్టుకునే సమాజాన్ని నిర్మించాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మనము ఈ సమాజంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా సమాజంలో కొన్ని రుగ్మతలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అవలంబించి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి క్రమశిక్షణతో ఉండి పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామి అయ్యి మనం నిత్యం వాడి మన జీవనానికి ఆధారమైనటువంటి శ్వాసవాయువును, ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అనేటువంటి వాటర్ను, ఇదన్నిటిని కూడా అంతరించిపోకుండా కన్జర్వ్ చేస్తూ మనము నిర్మాణాలు చేయించి, అలాగే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే వర్షపాతం పడినప్పుడు భూమి మీద అది పారిపోకుండా ఉండడానికి నెమ్మదిగా వెళ్ళేటట్టుగా చేసి దాన్ని భూమి లోపలికి ఇంకేటట్టుగా చేసి అది భూగర్భ జలాల్ని నిబిడీకృతం చేసే విధంగా ఉండాలి తప్ప వర్షం పడగానే పారిపోయింది అనుకోండి దాంతోపాటు ఇంపార్టెంట్ టాప్ సాయిల్ కూడా వెళ్ళిపోతుంది. సో మనం చూసినట్టయితే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి భూమి కేవలము 15 నుంచి 25 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అందులో ఉన్న మట్టి అంతా కనుక కొట్టుకుపోయినట్లయితే ఇంకా ఆ భూమి పంటలు పండడానికి పనికిరాదు, అది బంజరు భూమిగా తయారైపోతుంది. కాబట్టి ఇది జరగకుండా ఉండాలి అంటే నదీ పరివాహక ప్రాంతాల్లోనూ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం చేయాలి, క్యాచ్మెంట్ ఏరియాలో అడవులను పెంపకం చేయాలి, డ్యాములు చిన్నటువంటి చెక్ డ్యాములు నిర్మాణం చేయాలి, అదేవిధంగా వెజిటేటివ్ మెజర్స్ తోటి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని తయారు చేయాలి, లోకల్ టెక్నాలజీస్ని మనం వాడుకోవాలి, స్థానిక ప్రజల్లో ఉండేటువంటి ఉత్సాహాన్ని, వారిలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని మనం వాడుకోవాలి. ఇవన్నీ చేయడానికి యువత ముందుకు రావాలి, వారి యొక్క బాధ్యత కూడా వహించాలి. ఎందుకంటే ఇది వయసు మళ్ళిన వాళ్ళు చేసేటువంటి పని కాదు. యువత వారి యొక్క ఆలోచనతోటి, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తితోటి ఆవిష్కరణలు చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమాజాల నిర్మాణానికి ఏ విధమైన విధానాలు అవసరం? పర్యావరణ హితమైన సమాజాల నిర్మాణానికి ప్రధానంగా ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఆలోచనాత్మకమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి విధానం అవసరం. సో మనం చూసినట్లయితే మన దేశంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAPCC అని చెప్పేసి 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులను భారతదేశము ఏ పద్ధతిలో ఎదుర్కోవాలి అనేటువంటి విధానాన్ని ప్రకటించింది. దీంట్లో అటవీ పర్యావరణ విభాగము, అదేవిధంగా ఎనర్జీ అంటే ఊర్జా విభాగము, అదేవిధంగా ఇండస్ట్రీస్ విభాగము, ఇంకా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇలా అనేక డిపార్ట్మెంట్లు, అనేక సెక్టార్స్ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్టార్కి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను వారు కేటాయించి ఆ విధంగా 2030 సంవత్సరానికి 2030 సంవత్సరానికి ఇవన్నీ కూడా మనము సాధించాలి అనేటువంటి 2030 యాక్షన్ ప్లాన్ని తయారు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలైనటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ 2015 సంవత్సరంలో జరిగింది. దాంట్లో భారతదేశము ఒక సిగ్నేటరీగా ఉంది. దాంట్లో భాగంగా మనము వాట్ ఈస్ కాల్డ్ నేషనల్లీ డిటర్మైన్డ్ ఎమిషన్ కట్స్ అనేటువంటివి మనము వాలంటరీగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మనము అడవుల కొత్తగా నిర్మాణం చేయడం ద్వారా 3 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని అదనంగా కార్బన్ సిక్వెస్ట్రేషన్ చేసి అడవుల రూపంలో కన్వర్ట్ చేయాలనేటువంటి బృహత్ కార్యాన్ని టార్గెట్గా పెట్టుకుంది. అంటే ఏంటన్నమాట, కొత్తగా అడవులు నిర్మాణం చేయాలి, అంతేకాకుండా ఉన్నటువంటి అడవులను
అంతరించిపోకుండా, డిగ్రేడ్ అయిపోకుండా, క్షీణించకుండా కాపాడుతూ ఉండాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో లోకల్ ప్రజానీకాన్ని భాగస్వాములుగా చేయాలి, ఇండస్ట్రీని భాగస్వాముగా చేయాలి, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములుగా చేయాలి, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములుగా చేయాలి. అంటే సమాజం మొత్తం కలిసి ఈ యొక్క కార్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. డిపార్ట్మెంట్ పరంగా మనం ఇప్పుడు వాడుతున్నటువంటి పెట్రోలు, ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫాజిల్ బేస్డ్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. అన్ఫార్చునేట్లీ భారతదేశము ఇప్పటికీ కూడా ప్రపంచంలో బొగ్గు వాడేటువంటి దేశాల్లో చాలా ప్రథమ స్థానంలో, రెండో స్థానంలో ఉన్నది. దాన్ని మనం తప్పించి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వరకు మళ్లించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ పాలసీ ఉంది. అదేవిధంగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ పాలసీ కింద బయోగాస్ ప్లాంట్స్, అదేవిధంగా విండ్ పవర్ ప్లాంట్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో విధానపరంగా చూసినట్టయితే విధానం గట్టిగానే ఉంది, కానీ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం అనేది చాలా ఇందులో కీలకమైన అంశం. సో ఈ సమన్వయం సాధించడానికి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి కూర్చుని మాట్లాడి గివ్ అండ్ టేక్ పద్ధతిలో వారి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకొని, ఒకరి చేసేటువంటి పని ఇంకొకరికి వ్యతిరేకంగా ఉండకుండా, ఇంకొక డిపార్ట్మెంట్ టార్గెట్కి అంతరాయం కలిగించకుండా ఉండే విధంగా కోఆర్డినేటెడ్ అప్రోచ్లో వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇది సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భావి తరాల వారు మన యొక్క తరాన్ని నిందించకుండా ఉండాలి అంటే ఈనాడు ప్రస్తుతం ఉన్నటువంటి యువత బాధ్యత తీసుకుని ఫ్యూచర్ని సుగమం చేసుకోవాలి. మన పూర్వీకులు కనుక ఉన్నటువంటి అడవులను, వన్యప్రాణులను, అదేవిధంగా ప్రకృతిపరమైనటువంటి వనరులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసిన, పూర్తిగా వినియోగం చేసి మనకి ఏమీ ఇవ్వకపోయినా మనం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసి, ఇదే పరిస్థితి ఫ్యూచర్ జనరేషన్స్కి రాకూడదు అనేటువంటి ఆలోచన చేయాలి. దెన్ అలా ఆలోచన చేసినప్పుడు మనం తప్పకుండా ఈ ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి, ఇంకా దిగజారిపోకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు డేవిడ్ అటన్బెరో అనేటువంటి ప్రసిద్ధ శాస్త్రవేత్త, బయోడైవర్సిటీ శాస్త్రవేత్త, ఆయన ఒకటే మాట చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో చాలా ఇంపార్టెంట్ స్పీసీస్, యానిమల్స్, ప్లాంట్స్, మైక్రోబ్స్ నష్టం జరిగిపోయింది. కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా చాలా ఉన్నాయి. కనీసం ఉన్న వాటినైనా కాపాడుకున్నట్లయితే మన భావితరాల వారు సుఖంగా జీవించడానికి, ఇబ్బందులు పడకుండా ఉండడానికి, రోగాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మన అందరూ కూడా మేల్కోవాలి, యాక్షన్లోకి దిగాలి, ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో ఆలసత్వానికి, లిథార్జీకి తావులేదు. ఇది నా బాధ్యత కాదు, వేరేవాడు చేస్తాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మానుకోవాలి. సొంత లాభం కొంత మానుకొని ఎదుటివాడి కోసం బాటుపడబోయే అన్నారు మహాకవి. డాక్టర్ నళిని మోహన్ గారు ఇంత ప్రాముఖ్యత గల విషయాల్ని ఇంత స్పష్టంగా మన ఆడియన్స్కి అందించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. మరొక ఎపిసోడ్లో సంప్రదాయ ఆరోగ్య విధానాలు, సుస్థిర జీవనం అనే ప్రాముఖ్యత గల విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ స్టే రెసిలియంట్.